బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరుగుతుంది. తనపై నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలని కోరుతూ ఈ నెల 21వ తేదీన కేటీఆర్ హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై విచారించిన న్యాయస్థానం ఈ నెల 30వ తేదీ వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఈ కేసులో విచారణను కొనసాగించవచ్చని హైకోర్టు పేర్కొంది. మరోవైపు ఈ ఫార్ములా కారు రేసు కేసులో దర్యాప్తును ఏసీబీ అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే ఐపీఎస్ అధికారి దాన కిషోర్ ను విచారించిన ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన అధికారులు నేడు మరికొందరి అధికారులకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. దీని గురించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. ఈ కార్ రేస్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతేనో ఆ వ్యవహారం సంబంధించి ఇప్పుడు పూర్తిగా కూడా ఏసీబీ అధికారులు అయితే విచారణ జరపబోతున్నారు. విచారణలో భాగంగానే ఏం జరుగుతుంది, ఎవరెవరికి ఈ కార్ రేస్ కి సంబంధించినటువంటి వారితో ఎవరెవరు అరెస్ట్ కాబోతున్నారు, ఎవరెవరు నోటీసులు అందుకోబోతున్నారు అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పరిణామము. అయితే భాగంగానే దానకిషోర్ ఉన్నారు. అయ్యే సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఆ వ్యవహారాన్ని కూడా ఇప్పుడు కీలక మార్పు జరిగే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ప్రధానంగా మనం చూసుకుంటే మాత్రం ఈ కేసుకు సంబంధించి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. సో ఆ విచారణలో ఎవరెవరు డబ్బులకు సంబంధించి మంజూరు చేసినటువంటి వారు, వాటికి సంబంధించి ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తులు, వారన్నింటి మీద కూడా విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే కోర్టు కూడా దానకిషోర్ ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద ఎటువంటి ఆర్డర్స్ రాబోతున్నాయి, లేకపోతే పిటిషన్ కొట్టివేయబోతున్నారా అనేది చూడాలి. మరి కాసేపట్లోనే దీని మీద విచారణ జరిగే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ మధు. అదే సమయంలో ఈ కేసులో విచారణను కొనసాగించవని హైకోర్టు పేర్కొంది. మరోవైపు ఈ ఫార్ములా కేసు రేసులో దర్యాప్తును ఏసీబీ అధికారులు వేగం పెంచారు. ఇప్పటికే ఐఏఎస్ అధికారి దాన కిషోర్ ను విచారించి ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన అధికారులు నేడు మరికొందరు అధికారులకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది.